జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ప్రోటోకాల్ రగడ రచ్చలేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ ను అవమానించారంటూ కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సమావేశం సందర్భంగా వేదికపై వైస్ చైర్మన్ భూషా పర్వతాలకు వేసిన కుర్చీని కాంగ్రెస్ కౌన్సిలర్లు తొలగించారు. అయితే చైర్మన్ ఆదేశాలతో పోలీసులు వైస్ చైర్మన్ కు ప్రోటోకాల్ లేదంటూ కూడా వేదిక నుంచి కిందికి పంపించారు. దాంతో వైస్ చైర్మన్ కు ప్రోటోకాల్ కల్పించాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ బాలమణితో పాటు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ కూడా పోడియం ముందు బైఠాయించారు. వైస్ చైర్మన్ కు కుర్చీ వేసేంత వరకు అక్కడి నుండి లేచేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. చైర్మన్ మొండి వైఖరి నశించాలంటూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సో ఇటు సమావేశంలో ప్రోటోకాల్ రగడ రచ్చలేపింది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, సిచ్యువేషన్ ఏంటి, వాట్స్ అప్డేట్స్? జనగామ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఇవాళ రసాభాసగా మారినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రోటోకాల్ రగడ అక్కడ తలెత్తినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ వేయలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ అంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వతాలు కూర్చోవడానికి వేదికపై కుర్చీ వేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెంటనే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ కుర్చీని తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే సమావేశం రసాభాసగా మారినటువంటి సందర్భం. చైర్మన్ ఆదేశాలతో వైస్ చైర్మన్ కి ప్రోటోకాల్ లేదంటూ వైస్ చైర్మన్ కిందికి పోలీసులు పంపించినటువంటి తీరు కూడా కనిపిస్తా ఉంది. వైస్ చైర్మన్ కు ప్రోటోకాల్ కల్పించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మున్సిపల్ చైర్పర్సన్ బాలమ్మనితో పాటు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ పోడియం ముందు బైఠాయించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు. ఇటీవల జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొత్త కౌన్సిలర్లు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినటువంటి సందర్భం. మొదటి కౌన్సిల్ సమావేశంలోనూ వైస్ చైర్మన్ కు వేదిక మీద కుర్చీ వేయలేదని ఆ సందర్భంలోనూ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రెండవసారి జరుగుతున్నటువంటి సాధారణ సమావేశంలోనూ రెండవసారి కూడా అదే పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి. వైస్ చైర్మన్ కు ప్రోటోకాల్ కల్పించకుండా ఏ విధంగా సమావేశాన్ని నిర్వహిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వైస్ చైర్మన్ కు కుర్చీ వేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా అక్కడే భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చైర్మన్ మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కూడా నినాదాలు చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. ప్రోటోకాల్ రగడతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొనసాగినటువంటి సందర్భం. బీఆర్ఎస్ లోకల్ లీడర్ కౌన్సిలర్లకు సంబంధం లేకుండా వాటిలలో ఉన్న సమస్యలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఎజెండా రూపొందించడం పైన కూడా పోడియం ముందు బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ పెట్టినటువంటి ఎజెండా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వార్డులలో తిరిగి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై ఎజెండా తయారు చేయాలని డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లంతా కూడా తమ డిమాండ్ రూపంలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని చైర్పర్సన్ వాయిదా వేసి వెళ్లిపోయినటువంటి తీరు కూడా కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎలా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి చేసిందో దేశ ప్రజలంతా చూసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, ఇటు తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించినటువంటి ఎన్నిక పూర్తిగా అధికార పార్టీ తమ అధికార బలాన్ని
దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఏదైతే జనగామ కావచ్చు, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలో ఏ విధంగానైతే అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లుగా ఎన్నికయ్యారో వాళ్ళు అదే రీతిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. జనగాంలో వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి భూష పర్వతాలకు గతంలో కూడా మొదటిసారి నిర్వహించినటువంటి సాధారణ కౌన్సిల్ సమావేశంలోనూ వేదిక మీద కుర్చీ వేయకుండా అవమానించినటువంటి పరిస్థితి. మరోసారి రెండవసారి జరిగినటువంటి సమావేశంలోనూ అదే తీరు, అదే వ్యవహార శైలి ప్రదర్శించినటువంటి సందర్భంలో గట్టిగానైతే బీఆర్ఎస్ తమ నిరసన వ్యక్తం చేసినటువంటి తీరైతే కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే సమావేశం అయితే వాయిదా పడింది. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.